పాము అయితే ఎంత మంచిగా చేస్తాడు అంకుల్. ఇట్లాంటి ఇంకా పెద్దమ్మల ఇల్లు, నాకు ఇష్టమైన ఇల్లు. వావ్ నైస్. అందరూ వంగేస్తారు, కాకపోతే ఈమె మాత్రం వంగాల్సిన అవసరం లేదు. ఈ దొరకేంది మళ్ళీ ఇంత సరిపోతుందా? నోట అక్కడ కావాలి. ఇప్పుడు నేను ఇలా అప్పుడు వ్యాన్ల సక్క మీకు వీళ్ళ నిక్ నేమ్స్ అయితే చెప్పలేదు, ఇప్పుడు వీళ్ళ నిక్ నేమ్స్ చెప్తా. ఇగో ఏ లోకిదా, ఇగో ఆమె పేరైతే ఇక్కడ ఎవరు ఫీల్ కానీ లేదు. ఇప్పుడు మా అన్న నిక్ నేమ్ అయితే ఈమె చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, రేపైతే మేము ఒక విలేజ్కి వెళ్ళబోతున్నాము. అక్కడైతే చాలా ఫన్ క్రియేట్ చేసినాము. ఏం చేసినాము అక్కడ కొన్ని మంచి మంచి మూమెంట్స్ ఎవరికి తెలియని కూడా చూపిస్తాము ఈ వీడియోలో. ఎందుకంటే కొంచెం పట్టణాల గురించి, కొంచెం ఎల్లమ్మ పండుగ ఉంది, అది ఎట్లయిందో మొత్తం వీడియో చూడండి. చాలా బాగుంటుంది ఫ్యామిలీతో కలిసి. మరి ఇంకెందుకు లేట్, అన్ని పెట్టారు పెద్దదాన్ని, అన్నిట్లు పెట్టేసారు పెద్ద. ఇప్పుడైతే మనం బయలుదేరబోతున్నాం. అయితే ఇక్కడ టైర్ల అయితేనే పోదాం. ఎందుకంటే చూడండి ఎట్లా కూర్చురాయిలు, ఇంతమంది కూర్చుంటే టైర్ కిందికి పోకపోతే ఎక్కిపోతుంది. మా అన్న ఏమన్నా అంటుండే బ్లాగ్ ఎందుకు రాదు మా ఖరాబ్, ఇప్పుడు అది ఎడిటింగ్ చేయాలంటే అది నాట్ కేరింగ్ ఇన్ ఛానల్స్ వస్తే అట్లా అంటే నేను ఇప్పుడు నీకు ఎట్లా అంటే పాట మీద పట్టదు, పాట ఎట్లా తీయాలి అది చూడండి గాయ్స్. ఇది ఎంత బాగుంది, నికల్నే చర్చ్ ముంగట్న హనుమాన్ టెంపుల్. అయితే మనం వచ్చేసినాం పాలన కొంచెం గైస్. పండుగ అయితే ఇట్లా వేస్తారు అంటున్నారు. ఇక్కడైతే ఇట్లా పాముని చూపిస్తున్నారు. రాయిని పాము అయితే ఎంత మంచిగా చేస్తాడు అంకుల్. ఇట్లాంటి ఇంకా ఏమైనా నేర్పుతున్నాం. Tecnologia! పోనా పెట్టుకోపో, బొట్టు పెట్టుకోపో. ఇక్కడ యశ్వంత్ బాబు యశ్ బాబు నామం పెట్టరు. పిలువురాయన అన్న పిలుపు అన్న క్రిస్టియన్ అన్నీగానే ఉండాలి కొంచెం. పెట్టరా బాగా కొంచెం పెట్టిడేది నామం పెడతాడు అనుకుంటే.
మరి ఇప్పుడు ఏమైంది? ఇక్కడ పాము ఉంటుండే చిన్న ఉన్నప్పుడు గుర్తుంది, కాకపోతే కొంచెం గుర్తులేదు. మమ్మీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అట్లా ఉంటుండే, ఇంట్లోనే తిరుగుతుండే, వాళ్ళు ఏం పట్టించుకోకపోతుండే అట్లా. చెప్పు చెప్పింది అయ్యో చెప్పు మమ్మ చెప్పు చెప్పు పెద్దమ్మ ఇల్లు గురించి చెప్పురి. చెప్పు ఇది మా పెద్దమ్మ ఇల్లు, మాకు ఇష్టమైన ఇల్లు. వావ్ నైస్. అందరు వంగిపోయినా ఇంకా అన్నయ్య చెత్తన్న బెనిఫిట్ ఏంటిదంటే అందరూ వంగిపోతారు, నేను ఒక్కదాన్ని మంచిగా వంగాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ బెనిఫిట్ సోనిక్ బెనిఫిట్ అయింది. ఒకసారి అందరు బయటకు పోరు, ఇప్పుడు అందరూ ఒకసారి బయటకు పోరు. నేను బయటకేం తీస్తా, నేను బయటకేం తీస్తా, మీరు అందరు అందరు వంగేస్తారు. కాకపోతే ఈమె మాత్రం వంగాల్సిన అవసరం లేదు, ఈమె మాత్రం వంగాల్సిన అవసరం లేదు. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. గ్యాప్ ఉందిరా. కనిపించింది. ఇప్పుడు పెద్దమ్మ ఎట్లా వీళ్ళ ఆమె అట్లా అమ్మమ్మకి. అక్క జల్లల పిల్లలు ఇంకొక అక్క అందరు గ్లాస్ పట్టుకొని ఎదురు ఒకరికా గా పూలు ఒకరికైతే అంట గైస్. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కూడా దింపేసి. ఈ ఇంటి ఓనర్ వాళ్ళు ఏమన్నారా? సేమ్ హైట్ మసాలా కూర్చోబెట్టి మెల్ల మెల్ల రైట్ కేసి మసాలా కూర్చోబెట్టి నీకే, మసాలా కూర్చోబెట్టి నీకే. రైట్ ఫేమస్ అయిపోయారు మొత్తము. ఫ్యాన్స్ మాత్రం మామూలుగా లేరుగా మీకు. మధ్య వీడియోస్ వస్తున్నాయి కదా. అప్పుడు వచ్చింది జాంజాప్ అవుతుంది. యశు సోనీ లోకి ఈయన కూడా గుర్తుపట్టి అన్నో ఇటు ఆయప్పు తీయ తీసుకో కానీ పని కానీ. ఆయన మన వీడియోలు చూస్తున్నాను రా. ఇప్పుడు ఎత్తే కళ్ళు అయితే పోసేస్తుందన్న. పొద్దున చెప్పేది పొద్దున ఒకసారి పోయినాము, తాగినాము, చేసినాం, మళ్ళీ వచ్చినాం, మళ్ళీ గుంజినాం, మళ్ళీ వేసినాం, మళ్ళా 2 ఇటువంటి కుండలు అయితే అలా పెట్టుకున్నాం. తాగిండు చేసిండు. రాత్రి 10 అవుతుంది, 11 అయిపోతుంది. లేవరా నేను లేవా, లేవరా నేను లేవా, లేవరా లేవా నా తాగి ఉంటుంది. ఏందన్నా మందు కావాలరా అంట. టైం చూసిన 11 అవుతుంది. ఆ రోజు ఆడ పోయినాం కానీ మందు తాగలే, కొంచెం కొంచెం ఈ దొరకేంది మళ్ళీ ఇంత సరిపోతుందా, నోట అక్కడ కావాలి. దొరకేంది మళ్ళీ ఇంత సరిపోతుందా, నోట అక్కడ కావాలి. దోసుగానే ఫోన్ చేసిన, ఓంతాట పోసి ఇంతున్నది, ఓంతాట అయిపోయి ఇంతున్నది, అంత కలిపి చూడండి మనమైతే ఇక్కడ అనమాట. ఇదనమాట లొకేషన్. అయితే మామ అయితే బిల్లు కొట్టేస్తున్నాడు. బిల్లు ఎంత అయింది అనుకుంటున్నారు? బిల్ ఎంత అయింది అడుగు. బిల్లు ఎంత అయిందా? మామ అయితే బిల్లు కొట్టేస్తుండు పాపం. ఈ రోజు కొట్టేసి సక్సెస్ చూపి మామ, సక్సెస్ అయింది. చూస్తుంది మా ప్రతి చూస్తాం మొన్న స్వామి నేను కూడా వస్తుంది వీడియోలో వస్తుందా? ఇది కూడా వస్తుంది.
ఇప్పుడు ఇక్కడైతే అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఎల్లమ్మపట్నాలు అని చెప్పి ఎల్లమ్మపట్నాలు అక్కడికి వెళ్ళి అక్కడ వేషాలు వేస్తారంటే ఇప్పుడు వేషాలు వేసిన తర్వాతకి చూసి అక్కడ అంతా అయిపోయినాక మళ్ళా హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాం. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్గా చచ్చిపోతా. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. భయమవుతుందా సార్? పోతాను. నడుపుతారా అని అక్కి నడపకి బరాబర్ ఎందుకు ఎక్కడ షాయ్ ఇప్పుడు షాయ్
అక్కి ఇప్పుడు అక్కి సెట్ అవుతుంది అక్కి నీకు నాకేం బండి సెట్ అవుతుంది అంటే R15 ఎందుకు కొడుతురు మీరు అట్లా ఎవడు తీసుకోడు ఇప్పుడైతే మేము ఇక్కడ కూర్చొని అయితే ముచ్చట్లు పెడుతున్నాం కరెంట్ పోయింది ఈ ఊర్లో కరెంట్ పోతుంది అనమాట అప్పుడప్పుడు ఇట్లా ముచ్చట్లు పెడుతున్నాం నిజంగా కరెంట్ పోయింది నేను చెప్పేది ఇప్పుడు అవుతామా నిజంగా కరెంట్ పోయింది అయినో రాగిని బిఆర్ ఇప్పుడు నేను ఇలా అప్పుడు వ్యాన్ల సక్క మీకు వీళ్ళ నిక్ నేమ్స్ అయితే చెప్పలేదు ఇప్పుడు ఇలా నిక్ నేమ్స్ చెప్తా అయ్యో ఏ లోకిదా అయ్యో ఆమె పేరైతే నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి పోతే పోనేవండి గింజ 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 ఇగో ఈమె పేరు ఏం పేరు తెలుసా షాయి నిక్ నేమ్ ఎందుకు గజ్జి ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఒకసారి ఏమైందంటే ఇక్కడ పెద్ద గజ్జి అయింది ఈమె పేరు ఏంటిది తెలుసా బిఆర్ బిఆర్ అని ఎందుకు పెట్టినాం అంటే ఒకసారి బిఆర్ లెక్క తయారైంది సేమ్ బిఆర్ వాళ్ళు ఎట్లా తయారవుతారు అట్లా తయారైంది ఈ అక్కికి ఏమో పేరు ఆ అక్కికి పేరు మర్చిపోతుంది ఆమెకి అప్పుడు గుండు చూపి అక్కి చూపి జుట్టు ఉంది ఫ్రెండ్స్ అప్పుడు గుండు ఊకే చిన్నప్పుడు బాస్ గుండు బాస్ గుండు వేయించుకుంటుండే నో నో గుండు 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 అంతే ఈమె పేరు నాకు అంత ఐడియా లేదు నిజంగా చెప్పుర్రి అంజాని తెలుసు అన్నావుగా ఏమో అంజి అన్నాడు మరి పేరు అనేది అవును అబద్ధం ఆడుతుంది ఆమె నాకు నిక్నేమ్ తెలియదు చెప్పు ఏం నిక్నేమ్ నీ నిక్నేమ్ నువ్వే రివీల్ చేసుకో నువ్వే రివీల్ చేసుకో చెప్పు అన్నావా తెలుసా గుర్తులేదు నాకు ఏదో అన్నాడని 2 నిమిషాలు కట్ చేస్తా ఇక్కడ ఎవరు ఫీల్ కానీ లేదు ఇప్పుడు మా అన్న నిక్నేమ్ అయితే ఈమె చెప్తుంది ఫీల్ అయిపోతాడు ఇప్పుడు వీడియో కోసమే చెప్తున్నా యాక్టింగ్ అది బ్లాక్ బ్లాక్ అంటే గైస్ ముఖంలో కళ్ళు ఉంటది మా ఇక్కడ కళ్ళు ఉంటది చాలా బాగుంది ఏం నాకు కూడా కొంచెం యశంతనా దిగో దిగు దీనా లోకి పేరైతే 2 నేమ్స్ అనమాట గింజ అనేది ఒక పేరు ఇంకోటి నా నిక్ నేమ్స్ ఏంటో చెప్పండి లడ్డు గైస్ బాబు షాంపూ ఏంది కాదు గైస్ నా పేరు మా అమ్మ అయితే నన్ను బంగారం అని పిలుస్తుంది గుజ్జుకొండ మంచి మంచి పేర్లు ఉంటాయి నాకు కొడిశాయి సేవ్ ఉన్నావు కదా నార్మల్ గానే బాగుంది నార్మల్ దేవుడు పట్ట వేసిన పంబల వారి
ఓకే బత్రా ఏం కాదు తిని మటన్ ఓన్లీ పప్పు అరే 5 రోజులు 5 పడక అవతల గుర్ర పడి అయిపోయింది ఆ బ్లాగ్ ఇప్పుడైతే బ్లాగ్ ఇక్కడతో పూర్తవబోతుంది ఏం లేదు కంప్లీట్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం